నోరు బాగలేనప్పుడు, నోరంతా చేదుగా ఉన్నప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటి కారం చేసుకొని తినండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమేం కావాలో ప్రొసీజర్లోకి వెళ్ళి చూద్దాం పదండి. పుట్నాల కారం పొడికి కావాల్సినవండి: 1/2 కప్పు పుట్నాలు, 2 టీ స్పూన్స్ కారము, ఒక పెద్ద వెల్లుల్లి రెమ్మ, ఒక చిన్న కొబ్బరి చిప్ప, కొంచెం సాల్ట్. కట్ చేసుకుందాము సన్నగా స్లైస్లుగా. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకుందాం. అందులో పుట్నాలు కూడా యాడ్ చేశాను. ఈ రెండింటిని మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి, పుట్నాల పప్పు, 1 స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నామండి. నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది. మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నులపాయల రెమ్మలు కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనం ఇదే కారం మనం ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. ఏ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రైలో కూడా ఇది వేసుకోవచ్చు. మనం వేసుకోవడం వల్ల కూర పొడి పొడిగా బాగుంటుంది ఫ్రై. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పెట్టుకున్నాను. ఇందులో ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో కట్ చేసి వేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా ఇందులో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు పంట కింద క్రిస్పీగా వస్తుంది. కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా కలిపేసుకున్నామండి. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. అప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఈ కారం వేగుతున్నంతసేపు ఇంట్లో మంచిగా స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చుకుందామండి. ఇలా మగ్గడం వల్ల కొంచెం పుట్నాల పప్పు పచ్చివాసన అనేది పోతుంది. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పచ్చివాసన అంతా పోయింది. మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి కారం స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నోరు బాగలేనప్పుడు, ఏదన్నా ఫీవర్గా అనిపించినప్పుడు, ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుందండి. బయట పెట్టుకున్నా కానీ 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. సింపుల్ అండి. 3 ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కారం వేగుతున్నంతసేపు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట పెట్టుకున్నా కానీ 1 వీక్ వరకు నిలువ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుట్నాల కారం పొడి.